జనసేన హౌస్ మోషన్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించింది. హైదరాబాద్ లో సాయంత్రం సభ పెట్టారని పవన్ కళ్యాణ్ తలపెట్టారు. గచ్చిబౌలిలో కార్యక్రమానికి పోలీసులు అనుమతినివ్వలేదు. దీంతో జనసేన హైకోర్టుకు వెళ్లింది. సభ నిర్వహణకు హైకోర్టులో సైతం జనసేనకు చుక్కెదురైంది. జనసేన హౌస్ మోషన్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించింది. హైదరాబాద్ లో సాయంత్రం సభ పెట్టారని పవన్ కళ్యాణ్ అనుకున్నారు. ఈ నేపథ్యంలో గచ్చిబౌలిలోని కార్యక్రమానికి పోలీసులు అనుమతిని నిరాకరించారు. హైకోర్టుకు పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఇప్పుడు హైకోర్టు ఆ పిటిషన్ ను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో సభ నిర్వహణకు హైకోర్టులో సైతం జనసేనకు చుక్కెదురేట్టుగా తెలుస్తోంది. జనసేన హౌస్ మోషన్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించింది. జనసేన పిటిషన్ తిరస్కరించింది హైకోర్టు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, హిమబిందు, ప్రస్తుతం ఇప్పటికే సభ నిర్వహణలో పోలీసులు పర్మిషన్ నిరాకరించడంతో కొంత ఆలోచనలో పడ్డ జనసేన తర్వాత కోర్టుకు వెళ్లి హౌస్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేసింది. ఈ పిటిషన్ యాక్సెప్ట్ చేసి పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఊహించని చిక్కెదురైంది. కోర్టులో సైతం హౌస్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరిస్తూ తీర్పు చెప్పడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఇవాళ సభ పెట్టాలి అనుకున్నటువంటి జనసేన ఆశలు అడియాసలయ్యాయని చెప్పాలి. అయితే దీనికి ఆల్టర్నేటివ్ గానే ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ తన నివాసం జూబ్లీ హిల్స్ లో ఆయన 4:30 నుంచి 5:30 వరకు గంట పాటు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికి పర్మిషన్ కోర్టు నుంచి సైతం రాలేదు కాబట్టి నివాసంలోనే ఈ ప్రెస్ మీట్ జరగబోతోంది. అయితే ప్రస్తుతం తెలంగాణలో కొంత ఈ యొక్క వ్యవహారం అనేది వేడి రాసుకుంటోంది. ఎప్పుడైతే పార్టీని విస్తరించాలి, రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలపైన దృష్టి పెడుతూ తను ముందుకు చేస్తున్నటువంటి ఆలోచనలకు సంబంధించి వైపున కాంగ్రెస్ నేతల నుంచి కావచ్చు, ఇతర ప్రతిపక్ష పార్టీల నుంచి చుక్కెదురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే కొంతమంది కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వ విప్పు అద్దంకి దయాకర్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కొంత ప్రజల మధ్య వైరుధ్యాలు సృష్టించాలని చూస్తూ ఉన్నారు. తెలంగాణలో పవన్ చిచ్చుబుడ్డిని పెట్టాలని బీజేపీ ప్రయత్నం చేస్తోంది. బీజేపీ కోసమే పవన్ కళ్యాణ్ పనిచేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ను ఆయుధంగా వాడుకొని ఇక్కడ పార్టీని జనసేన ద్వారా ఆ ముసుగులో ఉండి బీజేపీ ముందుకు వెళ్ళినటువంటి ప్రయత్నాలు చేస్తోంది అంటూ ఆయన మీడియా ముఖంగా కొద్దిసేపటి క్రితమే తెలియజేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క అంశం అనేది కొంత వేడి రాజుకుందని చెప్పాలి. మరి సాయంత్రం 4:30 పవన్ కళ్యాణ్ తన నివాసంలో ఏర్పాటు చేయబడినటువంటి యొక్క మీడియా సమావేశంలో ఆయన ఏం చెప్పబోతున్నారు, ఎటువంటి కార్యాచరణ అనేది ప్రకటించబోతున్నారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి కోర్టులో ఇవాళ సభ నిర్వహించాలని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఇప్పటికే దాదాపు 2,000 మంది జనసేన కార్యకర్తలు నేతలతో ఈ యొక్క సమావేశం అనేది ఉంటుంది అన్న విషయాన్ని తెలియజేసిన తర్వాత పార్కింగ్ పరమైనటువంటి సమస్యలు వస్తాయి, అలాగే లాండ్ ఆర్డర్ పరమైనటువంటి ఇష్యూస్ వస్తాయన్న ఉద్దేశంతో పోలీసులు అనుమతి నిరాకరించడం జరిగింది. ఈ అనుమతి నిరాకరణ సవాల్ చేస్తూనే జనసేన లీగల్ సెల్ కు సంబంధించిన అడ్వకేట్లు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు సైతం యొక్క హౌస్ మోషన్ పిటిషన్ ను తిరస్కరించడంతో సాయంత్రం 4:30 మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడబోతున్నారు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. జనసేన హౌస్ మోషన్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించింది. హైదరాబాద్ లో సాయంత్రం సభ పెట్టాలని పవన్ కళ్యాణ్ అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే గచ్చిబౌలిలోనే కార్యక్రమానికి పోలీసులు అనుమతినివ్వలేదు. దీంతో జనసేన హైకోర్టుకు వెళ్లింది. సభ నిర్వహణకు హైకోర్టులో సైతం జనసేనకు చుక్కెదురెట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు సాయంత్రం 4 గంటలకు పవన్ కళ్యాణ్ తన ఇంటిలో కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టాలి అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కాస్త వ్యంగ్యంగా కూడా మాట్లాడారు. సభ ఇంట్లో అయినా పెట్టుకోనివ్వడానికి అనుమతిస్తారా అంటూ కూడా ఆయన సటైరికల్ గా కూడా మాట్లాడారు. మొత్తంగా మనం చూస్తున్నాము, జనసేన హౌస్ మోషన్ పిటిషన్ అయితే హైకోర్టు తిరస్కరించింది. వాళ్ళ గచ్చిబౌలిలోని సాయంత్రం సభ పెట్టాలి అనుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో కూడా తప్పనిసరిగా దీనిపై మొదటి ప్రాధాన్యంగా కూడా హౌస్ మోషన్ పిటిషన్ ఇచ్చారు. బట్ దాన్ని హైకోర్టు కూడా తిరస్కరించింది.
సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు, దీనికి సంబంధించి కూడా జనసేన నాయకులకు సంబంధించి కూడా కొంత అక్కడ గందరగోళం సిచ్యువేషన్ నెలకొని ఉంది, కొంత వాగ్వాదం కూడా జరిగింది, సభ పెట్టాలంటూ కూడా అటు జనసేన కార్యకర్తలు కూడా కొంత నిరసన వ్యక్తం చేశారు. బట్ ఈ నేపథ్యంలో సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ హైకోర్టు నుంచి ఇలాంటి డెసిషన్ వచ్చింది. ఇక పోలీసులు సభకు అనుమతిని నిరాకరించడాన్ని సవాలు చేస్తూ పవన్ కళ్యాణ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. జనసేన హౌస్ మోషన్ పిటిషన్ కూడా ఇవాళ హైకోర్టు తిరస్కరించింది. మరి సాయంత్రం సభ పెట్టాలని పవన్ కళ్యాణ్ అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే కూడా గచ్చిబౌలిలో కార్యక్రమానికి పోలీసులు అనుమతిని ఇవ్వలేదు. సో దీంతో జనసేన హైకోర్టుకు వెళ్ళింది. ఇప్పుడు హైకోర్టు పవన్ కళ్యాణ్ కు ఈ హౌస్ మోషన్ పిటిషన్ కి సంబంధించి కూడా తిరస్కరణ హైకోర్టు నుంచి వచ్చింది. సో నెక్స్ట్ జనసేన దీనికి సంబంధించి కూడా ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతుంది? సాయంత్రం 4 గంటలకు కూడా పవన్ కళ్యాణ్ తన ఇంటిలో కూడా జనసేన కార్యకర్తలతో మీటింగ్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యంగ్యంగా కూడా మాట్లాడారు. అంటే దీనికి సంబంధించి కూడా మీటింగ్ కి సంబంధించి కూడా మీరు ఎలాగో నాకు అనుమతి ఇవ్వడం లేదు, బట్ నా ఇంట్లో చేసుకునే మీటింగ్ అయినా కూడా అనుమతిని ఇస్తారా అంటూ కూడా వ్యంగ్యంగా మాట్లాడారు. ఇప్పుడు హైకోర్టు నుంచి కూడా ఇది తిరస్కరించినట్టుగా తెలుస్తుంది. రైట్, కరెస్పాండెంట్ రత్నకుమార్ జాయిన్ అయ్యారు. రత్నకుమార్, ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా చూడాలి? పవన్ కళ్యాణ్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించింది. హిమబిందు, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభను ఏర్పాటు చేయాలని జనసేన భావించిన దగ్గర నుంచి జనసేన నేతలకు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మొదటిగా సభను 2000 మంది కార్యకర్తలు నేతలతో గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ లో ఏర్పాటు చేస్తున్నాం అన్న విషయాన్ని తెలియజేసి ఆ తర్వాత పోలీసుల యొక్క పర్మిషన్ కోసం వెళ్ళినప్పుడు పోలీసులు అక్కడ పర్మిషన్ ను తిరస్కరించారు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ పరమైనటువంటి ఇష్యూస్ వస్తాయని. మరోవైపు పార్కింగ్ సంధ్య కన్వెన్షన్ లో 2000 మందితో అక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే అక్కడ కార్ పార్కింగ్ అనేది ఇబ్బందికరంగా మారుతుంది. పార్కింగ్ సమస్యల కారణంగా ఐటీ క్యారిడార్ లో ట్రాఫిక్ జామ్స్ అనేవి ఏర్పడతాయి కాబట్టి అనుమతిని ఇవ్వలేము అంటూ సైబరాబాద్ పోలీసులు తెగేసి చెప్పారు. అయితే ఈ యొక్క పర్మిషన్ నిరాకరణనే సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. జనసేన లీగల్ సెల్ అడ్వకేట్లు వీళ్ళు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి ఈ పిటిషన్ ను హైకోర్టు యాక్సెప్ట్ చేయాలని భావిస్తూ వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఒకవైపున పిటిషన్ దాఖలు చేయాలని ఆలోచన చేస్తూ ఉండగానే పవన్ కళ్యాణ్ కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ట్విట్టర్ వేదికగా తన ఎక్స్ ఖాతాలో ఒక మెసేజ్ ను పోస్ట్ చేశారు. తాను సాయంత్రం 4:30 నుంచి 5:30 వరకు తన జూబ్లీ హిల్స్ నివాసంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నాను. మరి దీనికైనా పోలీసులు అనుమతి ఇస్తారా లేదో చూడాలి అంటూ ఆయన ఒక సెటైరికల్ పోస్ట్ ను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఖచ్చితంగా ఇది ఏదైతే ఇటు గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ లో ఏర్పాటు చేయబడినటువంటి సభకు సంబంధించి ఇక్కడ చుక్కెదురవుతుందని భావించిన నేపథ్యంలోనే ఆయన ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా 4:30 ఈ ప్రెస్ మీట్ ను అనౌన్స్ చేసినట్లు అందరూ భావించడం జరిగింది. మరోవైపు చివరి ఛాన్స్ గా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హౌస్ మోషన్ పిటిషన్ కు సంబంధించి కోర్టు పిటిషన్ ను యాక్సెప్ట్ చేయకపోవడంతో దాన్ని తిరస్కరించినటువంటి నేపథ్యంలోనే సాయంత్రం 4:30 ఇప్పుడు ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. మరి గంట పాటు జరగబోయేటువంటి యొక్క మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతున్నారు, దేని గురించి మాట్లాడబోతున్నారు, ఆయన ముందు తెలంగాణలో ఆ పార్టీ కాడర్ ను ఏ రకంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు, కార్యాచరణ అనేది ఏ రకంగా ఉండబోతుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ జనసేన పార్టీకి సంబంధించిన నేతలు ఉదయం నుంచి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సంబంధించి కావచ్చు, గన్ పార్క్ దగ్గర కావచ్చు, అలాగే పార్టీ జనసేనను ఉద్దేశిస్తూ ప్రభుత్వ విప్పు అద్దంకి దయాకర్ లాంటి నేతలు, పొన్నం ప్రభాకర్ లాంటి నేతలు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో మరి సాయంత్రం ఏ అంశాలను ప్రస్తావించబోతున్నారు పవన్ కళ్యాణ్ అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. హిమబిందు, రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.
మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. జనసేన హౌస్ మోషన్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించింది. హైదరాబాద్ లో సాయంత్రం సభ పెట్టారని పవన్ కళ్యాణ్ తలపెట్టారు. గచ్చిబౌలిలో కార్యక్రమానికి పోలీసులు అనుమతినివ్వలేదు. దీంతో జనసేన హైకోర్టుకు వెళ్లింది. సభ నిర్వహణకు హైకోర్టులో సైతం జనసేనకు చుక్కెదురైంది. తెలంగాణ హైకోర్టులో జనసేన పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో ఒక మీటింగ్ పెట్టాలి అనుకున్నారు, సభ నిర్వహించాలి అనుకున్నారు పవన్. మేము కూడా ఉస్మానియా క్యాంపస్ లో, మల్కాజ్గిరిలో, ఢిల్లీ వరకు కూడా వెళ్ళాను మేడం. బిల్లు పాస్ లేదు. ప్రతి తెలంగాణ వాదులు ఇప్పుడు తెలంగాణ అమరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించే వచ్చాం. దానికి పెద్ద ఐటమ్ లెక్కలు చేస్తారు తెలంగాణ వాదులు, జర్నలిస్టులు ముసుగులో ఉండి. ఇవి ఈ టైంలోనే సార్ చెరువు కబ్జా అని చెప్పి ముందుకు తీసుకొచ్చారు. అంత చట్ట ప్రకారమే ఉంది, దానికి ఎందుకు పోవాల్సిన పని లేదు. ఇప్పుడు మాకు జనసేన పార్టీ ఇంకా పుంజుకోవడానికి మాకు ప్లేస్ అవుతుంది. వాళ్ళు తెలంగాణ జర్నలిస్టులు ముసుగులో ఉండి మాకు ప్లేస్ అవుతుంది. మైనస్ ఏం లేదు. ఈ రోజు రాకపోతే రేపు జరుపుకుంటాం సవా. ఓకేనా మేడం? అంటే తెలంగాణపై అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల వల్లే కూడా ఇవాళ ఈ సభకు నిరాకరించారు అనుకుంటున్నారా? కొంత శాంతి పరంగా కూడా, భద్రత పరంగా కూడా కొంత ఇబ్బందులు వస్తాయనే నేపథ్యంలో కూడా పోలీసులు ఈ సభ పెట్టుకోవడానికి అందుకే నిరాకరించారు అనుకుంటున్నారా? అవేం లేదు మేడం. ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చి క్యాన్సిల్ చేశారు. కొంచెం తెలంగాణ వాదులు కంప్లైంట్ చేయడం వల్లే ప్రెషర్ ఎక్కువైంది, అంతే. అంతకుమించి ఏం లేదు మేడం. ఫ్యూచర్ మాత్రం జనసేన జిహెచ్ఎంసీలో జెండా పాత్రం ఖాయం మేడం. మాకు ఇంకా బూస్ట్ లాగా ముందుకెళ్తాం మేము మేడం. రైట్ అండి, రైట్. ఓకే, థ్యాంక్ యూ మేడం. తెలంగాణ హైకోర్టులో జనసేన పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. జూన్ 2న ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా హైదరాబాద్ లో ఒక మీటింగ్ పెట్టాలి, సాయంత్రం సభ పెట్టారని పవన్ కళ్యాణ్ అనుకున్నారు. సో గచ్చిబౌలిలోని కార్యక్రమానికి పోలీసులు అనుమతినివ్వలేదు. దీంతో జనసేన పార్టీ హైకోర్టుకు వెళ్ళింది. సభ నిర్వహణకు సంబంధించి కూడా హైకోర్టులో సైతం అటు జనసేనకు సంబంధించి కూడా చుక్కదిగా తెలుస్తోంది. ఆ పిటిషన్ కూడా తిరస్కరించారు. హైదరాబాద్ లో సభ పెట్టకూడదంటూ కూడా, పెట్టుకోవాలి అంటూ కూడా అటు పవన్ కళ్యాణ్ వేసిన, జనసేన పార్టీ తరపున వేసిన ఆ పిటిషన్ కూడా హైకోర్టు కూడా తిరస్కరించింది. పోలీసులు అనుమతి నిరాకరించడంతో కూడా జనసేన పార్టీ హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టు కూడా దీనికి సంబంధించి కూడా తిరస్కరించినట్టుగా తెలుస్తోంది. సభ నిర్వహణకు కోర్టులో సైతం జనసేనకు చుక్కెదిరైనట్టుగా కూడా తెలుస్తోంది. జనసేన హౌస్ మోషన్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించింది. హైదరాబాద్ లో సాయంత్రం సభ పెట్టారని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. గచ్చిబౌలిలో కార్యక్రమానికి పోలీసులు అనుమతినివ్వలేదు. దీంతో జనసేన హైకోర్టుకు వెళ్లింది. సభ నిర్వహణకు హైకోర్టులో సైతం జనసేన పార్టీకి చుక్కెదురైంది. ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ హైదరాబాద్ లో సభ పెట్టాలి అనుకున్నారు. దీనికి సంబంధించి కూడా పోలీసులు ఇక్కడ సభ పెడితే శాంతి భద్రతల ఆటంకం కలుగుతుంది, విఘాతం కలుగుతుందనే నేపథ్యంలో కూడా పోలీసులు ఆ సభ పెట్టడానికి నిరాకరించారు. అటు జనసేన పార్టీ తరపు నుంచి కూడా దీనికి సంబంధించి హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు, హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. బట్ ఈ పిటిషన్ కూడా అక్కడ హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో సభ మరి లేకపోయినట్లే. బట్ దీనికి సంబంధించి కూడా 4 గంటలకు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు పవన్ కళ్యాణ్. తన ఇంట్లోనే ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. సో దాని గురించి కూడా చాలా వ్యంగ్యంగా కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. సో ఆ సభకైనా కూడా పర్మిషన్ ఇస్తారా అంటూ కూడా చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. సో గచ్చిబౌలిలో కార్యక్రమానికి పోలీసులు అనుమతినివ్వలేదు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ హైకోర్టులో కూడా జనసేన హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ కూడా అటు హైకోర్టు తిరస్కరించింది. కరెస్పాండెంట్ అక్కడ రత్నకుమార్ న్యూస్ రూమ్ నుంచి కూడా జాయిన్ అయ్యారు.
వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ రత్నకుమార్. ఎట్లా అర్థం చేసుకోవాలి, పోలీసులు శాంతి భద్రతల నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ ముందుగా తీసుకున్న పర్మిషన్ కూడా ఇప్పుడు క్యాన్సిల్ చేశారు, సభ పెట్టకూడదంటూ కూడా అటు పోలీసులు చేశారు. బట్ అత్యవసరంగా కూడా ఇటు జనసేన పార్టీ కూడా లంచ్ మోషన్ పిటిషన్ వేసింది, బట్ హైకోర్టు కూడా దాన్ని తిరస్కరించింది. సో జనసేన స్టెప్స్ ఏ విధంగా నెక్స్ట్ ఉండబోతాయి, ఈ రియాక్షన్ కోర్టు నుంచి వచ్చిన రియాక్షన్ ఎట్లా చూడాలి? ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ హిమబిందు. అయితే వాస్తవానికి ఎప్పుడైతే ఇవాళ సభను నిర్వహించబోతున్నాము, తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభను నిర్వహించబోతున్నాము అని పర్మిషన్ కోసం పోలీసులు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించినప్పుడు అక్కడ ట్రాఫిక్ పరమైనటువంటి సమస్యలు అనేవి తలెత్తుతాయి, పార్కింగ్ పరమైనటువంటి సమస్యలు వస్తాయి, లాండర్ ఇష్యూస్ వస్తాయి అన్నప్పుడు ఎందుకు పోలీసులు పర్మిషన్ రిజెక్ట్ చేశారు అన్నటువంటి సస్పెన్స్ అనేది అటు జనసేన నేతలకు వచ్చింది, అలాగే సాధారణంగా చూసే వాళ్ళకు కూడా కలిగింది. మరోవైపు ఈ యొక్క సభను నిర్వహించడానికి సంబంధించి ఎలాగైనా సరే ఇక్కడ సభ నిర్వహించి తీరాలన్న ఉద్దేశంతోనే ఇక చివరి ప్రయత్నం అనేది చేశారు. చివరి ప్రయత్నంలో భాగంగానే హైకోర్టును ఆశ్రయించి అక్కడ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్ ఎలాగైనా రిజిస్టర్ అవుతుంది, దానికి సాయంత్రం వరకు టైం ఉంది కాబట్టి మధ్యాహ్నం 3 గంటల సమయంలో సభను నిర్వహించుకోవాలని ఇప్పటికే సిటీ వైజ్ గా హైదరాబాద్ నగర వ్యాప్తంగా మనం గమనించినట్లయితే మొత్తం అంతా బ్యానర్లు వెలిసాయి. సంధ్య కన్వెన్షన్ లో 3 గంటలకు సభ అనేది ఉండబోతోంది అంటూ తెలియజేశారు. కానీ ఇప్పుడు హైకోర్టులో సైతం సుక్కెదురైంది. అక్కడ పిటిషన్ తిరస్కరణకు గురవడంతో ఈ ఒకవైపున హైకోర్టులో పిటిషన్ అనేది ఉండగానే అక్కడ పిటిషన్ వేస్తున్నామనేటువంటి సందర్భంలోనే దానికంటే ముందు పవన్ కళ్యాణ్ ఒక మెసేజ్ ను సెటైరికల్ ట్విట్టర్ వేదికగా దాని ఎక్స్ ఖాతాలో నుంచి ఒక మెసేజ్ ను పోస్ట్ చేశారు. మరి వాళ్ళ సాయంత్రం 4:30 నుంచి 5:30 వరకు 1 గంట పాటు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. మరి నా ఇంట్లో నిర్వహించుకోబోయేటువంటి ఈ మీడియా సమావేశానికైనా పోలీసులు అనుమతి ఇస్తారో లేదో చూడాలి అంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఈ మెసేజ్ ను పాస్ చేయడం జరిగింది ఎక్స్ ఖాతా ద్వారా. అయితే ఒకవైపున హౌస్ మోషన్ పిటిషన్ కోర్టులో వేస్తూనే ఎందుకు ఇంత ఇమీడియట్ గా ఆయన ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కళ్ళకు కూడా కలిగింది. అయితే ఆల్మోస్ట్ అప్పటికే అర్థమైంది ఈ హౌస్ మోషన్ పిటిషన్ అనేది ఖచ్చితంగా తిరస్కరణకు గురవుతున్నటువంటి ఉద్దేశంతోనే ముందస్తు చర్యలో భాగంగా ఒక ఆల్టర్నేటివ్ ను ముందుగానే చూసుకోవాలన్న ఉద్దేశంతో ఆయన ట్విట్టర్ వేదికగా యొక్క ఆ మెసేజ్ ను రిలీజ్ చేశారన్న విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా భావించారు. ఇక సాయంత్రం 4:30 ఆయన ఏదైతే మెసేజ్ ను ఇవ్వడం జరిగిందో ఎక్స్ ఖాతాలో ఆ మెసేజ్ ప్రకారమే 4:30 ఆ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మరి ఇక ఈ మీడియా సమావేశంలో ఏం చెప్పబోతున్నారు, ఏ అంశాలను ప్రస్తావించబోతున్నారు, తదుపరి కార్యాచరణ అనేది ఎలా ఉండబోతోంది, తెలంగాణ జనసేన క్యాడర్ ను ఏ రకంగా ముందుకు తీసుకెళ్లేటువంటి పథక రచనకు సంబంధించి కావచ్చు ఆ ప్లానింగ్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయి అనేది ఆయన ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసేటువంటి విషయం అనేది ఉంటుంది. అయితే మరోవైపు ఎప్పుడైతే ఇక్కడ జనసేనలో పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారన్నటువంటి విషయాన్ని తెలియజేసిన తర్వాత ఆయన పార్టీని విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముందు కార్యవర్గాన్ని ఉత్సాహపరచబోతూ ఉన్నారు. అందరికీ ఆ రాష్ట్ర స్థాయి జనసేన కార్యవర్గాన్ని మొత్తాన్ని కూడా అలర్ట్ చేస్తూ ఇవాళ ఈ సభను నిర్వహించబోతున్నారన్న విషయం తెలిసిన దగ్గర నుంచి ఎందుకు ఇతర పార్టీల నుంచి అంత ఎక్కువగా రియాక్షన్స్ అనేవి వినిపిస్తూ ఉన్నాయి అన్న సస్పెన్స్ అనేది అందరిలో నెలకొన్నప్పటికీ కొద్దిసేపటి క్రితమే ఇటు ప్రభుత్వ విపు అద్దంకి దయాకర్ కావచ్చు, అలాగే తెలంగాణ రక్షణ సేన నుంచి కల్వకుంట్ల కవిత, మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు ఘాటు వ్యాఖ్యలు చేస్తూ పవన్ కళ్యాణ్ ను విమర్శించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. తెలంగాణలో ఆయన పార్టీకి సంబంధించి కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులే కనిపించాయి. అయితే వీటన్నిటిపైన కొద్దిసేపటి క్రితం ఒక క్లారిటీ అనేది వచ్చింది. అద్దంకి దయాకర్ మీడియాతో మాట్లాడుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలే దాన్ని రిఫ్లెక్ట్ చేశాయి. ఆయన మీడియాలో మాట్లాడుతూ ఆయన తెలియజేసినటువంటి అంశం పవన్ కళ్యాణ్ ద్వారా జనసేనను అడ్డు పెట్టుకొని బీజేపీ ఇక్కడ పావులు కదపాలని చూస్తోంది. వాళ్ళు పవన్ కళ్యాణ్ ను ఆయుధంగా ఉపయోగించుకొని బీజేపీ ఇక్కడ కొంత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తూ ఉన్నారనేటువంటి అంశాలను ప్రస్తావించిన సందర్భంలోనే నిజంగానే అంటే పవన్ కళ్యాణ్ కు అలాగే బీజేపీతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల దృష్ట్యా ఇది ఖచ్చితంగా తమకు ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతోనే ఇంత సీరియస్ గా రియాక్ట్ అయ్యారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక ఇదిలా ఉంటే మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇతర ఎమ్మెల్యేలు మందల శామ్యూల్ లాంటి ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా రియాక్ట్ అవుతూ 2025 నాటి చివరిలో అక్కడ కోనసీమలో పచ్చని పొలాలు అనేవి ఎండిపోతూ ఉన్నాయి. దీనంతటికీ కారణం ఏంటంటే తెలంగాణ వాళ్ళ కన్ను అనేది ఈ పచ్చని పొలాలపైన పడటంతో నరదృష్టి కారణంగా ఈ రకంగా ఎండిపోయాయి అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాఖ్యల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇప్పుడు ఈ యొక్క సభను ఏర్పాటు చేయబోతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా తెలంగాణ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పిన తర్వాత ఆయన ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలి. కానీ అప్పటి వరకు కూడా ఇటువంటి సభలు పెట్టడానికి కానీ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అంటూ బహిరంగంగానే తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన విమర్శించినటువంటి సందర్భాన్ని చూసాం. రత్నకుమార్ మీరు అలానే హోల్డ్ లో ఉండండి, చిన్న బ్రేక్ తీసుకుందాం. అసలు ఇప్పుడు ఈ
మొత్తంగా కూడా సభ పెట్టాలనుకున్న జనసేనకి ఒక ఎదురు దెబ్బ తగిలినట్లయింది. బట్ నెక్స్ట్ జనసేన పార్టీకి సంబంధించి కూడా ఎటువంటి భవిష్యత్తు కార్యాచరణ ఉంటుంది? జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఇక్కడ పార్టీ పెడతారంటే మొత్తంగా అన్ని పార్టీల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. అందరూ ఒక భయపడినట్టుగా కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరీ కూడా పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారు. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. సో మాట్లాడదాము ఈ నెక్స్ట్ జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ బ్యాక్. ఇక జనసేన హౌస్ మోషన్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించింది. హైదరాబాద్ లో సాయంత్రం సభ పెట్టాలని పవన్ కళ్యాణ్ అనుకున్నారు. గచ్చిబౌలిలో కార్యక్రమానికి పోలీసులు కూడా అనుమతినివ్వలేదు. దీంతో జనసేన లీగల్ టీం హైకోర్టుకు వెళ్ళింది. సభ నిర్వహణకు హైకోర్టులో సైతం జనసేనకు చుక్కెదురైంది. హైకోర్టు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే కూడా సభకు సంబంధించి కూడా నిరాకరించారో అనుమతిని, అప్పుడే ఆయన ఇంట్లో కూడా 4 గంటలకు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్టుగా